Hello students, welcome back to my channel. In this video we are going to discuss about division algorithm. Okay, so division algorithm. Okay, so division algorithm first ఏంటంటే dividend equal to statement ఏంటి dividend equal to divisor into quotient plus remainder. Okay, so dividend equal to divisor into quotient plus remainder. Okay, so suppose you take a number, suppose 14 divided by 3. Okay, so 14 divided by 3 is 3 4 is 12. Okay, so remainder in the we have obtained 2. Okay, so ఇక్కడ 14 అంటే ఏంటంటే dividend. Okay, so 14 is the dividend and 3 is the divisor, 4 is the quotient and 2 is the remainder. Okay, so ఇక్కడ dividend equal to divisor into quotient plus remainder అన్నమాట. సో ఇక్కడ dividend ఎంత, ఇక్కడ division 14 కదా, so equal to divisor into quotient. So divisor ఎంత, divisor 3 into quotient is 4. Okay, so 3 into 4, so divisor into quotient plus remainder we have obtained 2. Okay, so 3 into 4 plus 2, so 3 into 4 plus 2 అన్నప్పుడు ఇట్లా 3 into 4 plus 2 అన్నప్పుడు first we have to do the multiplication term. Okay, so according to the BODMAS rule we have to do the multiplication rule first. So 3 4 is 12, so 12 plus 2 అంటే ఎంత వచ్చింది, 14 వచ్చిందా. ఓకే, సో అంటే డివిడెండ్ వచ్చింది కదా, సేమ్ వాల్యూ వీ హ్యావ్ అప్డేట్. ఓకే, అంటే ఇఫ్ యూ నో ద 3 టర్మ్స్ అంటే డివైజర్ కోషంట్ రిమైండర్ తెలిస్తే వీ కెన్ ఫైండ్ ద డివిడెండ్ ఆటోమేటికలీ. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఓకే ఇఫ్ యూ టేక్ ఏ యాజ్ ద డివిడెండ్, ఏని డివిడెండ్ అనుకుందాం, బిని డివైజర్ తీసుకుందాం. ఓకే, సో ఏ డివైడెడ్ బై బి. ఓకే, సో కోషంట్ ఏం కావాలి, క్యూ అండ్ రిమైండర్ ఇస్ ఆర్. సో దీన్ని ఎట్లా రాయొచ్చు, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అంటే ఏ ఈక్వల్ టు, సో డివిడెండ్ ఏంటి ఇక్కడ ఏనే కదా. ఓకే, సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ అంటే బి క్యూ, బి ఇంటూ క్యూ అంటే బి క్యూ ప్లస్ రిమైండర్ ఎంత ఆర్. ఓకే, సో ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ లెక్క రాయొచ్చు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే రిమైండర్ వాల్యూ. ఓకే, సో రిమైండర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో రిమైండర్ వాల్యూ అనేది ఎప్పుడైనా ఈక్వల్ టు 0 అయినా కావచ్చు, లేకపోతే రిమైండర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయినా కావచ్చు. ఓకే, సో ఇట్ ఇంప్లైస్ దట్ రిమైండర్ వాల్యూ ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ రిమైండర్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 కావచ్చు, ఏదైనా ఒకటి కావచ్చు. ఓకే, నెక్స్ట్ అండ్ ఆర్ లెస్ దెన్ బి అంటే ఇక్కడ రిమైండర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. ఓకే, సో రిమైండర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ రిమైండర్, సారీ రిమైండర్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ డివైజర్. ఓకే, so next suppose divisor equal to 15, quotient equal to 3, remainder equal to 4 అని ఇచ్చినాం. ఓకే, సో డివైజర్ ఈక్వల్ టు 15, quotient equal to 3, remainder equal to 4 అన్నాం. సో ఫైండ్ ద డివిడెండ్ అన్నమాట క్వశ్చన్. ఓకే, సో ఫైండ్ ద డివిడెండ్ అని ఇచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు ఫైండ్ ద డివిడెండ్. సో సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ అంటే డివైజర్ కోషంట్ రిమైండర్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. సో ఇక్కడ డివిడెండ్ ఈక్వల్ టు వీ హ్యావ్ ఫార్ములా ఏంటి, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ కదా. సో డివైజర్ వాల్యూ వాట్ దే హ్యావ్ గివెన్, డివైజర్ ఇస్ 15 ఇంటూ కోషంట్ ఎంత 3 ప్లస్ రిమైండర్ ఇస్ 4. ఓకే, సో ఇక్కడ 15 3 ఇజా, సో ఇంత ఫస్ట్ 45 ప్లస్ రిమైండర్ ఎంత 4, సో 45 ప్లస్ 4 ఇస్ 49. So therefore the dividend is 49. Okay, so in this way we can find the dividend value by substituting divisor, quotient and remainder in the given formula. Okay, so divisor into quotient plus remainder అంటే divisor into quotient ఎంత వచ్చింది, 15 into 3 is 45 plus remainder ఎంత 4, so 45 plus 4 is 49, so 49 is the dividend. Okay, so similarly ఓకే, సో డివిడెండ్ 23 అని ఇచ్చినాం, ఇక్కడ కోషంట్ ఇస్ 4 అండ్ రిమైండర్ ఇస్ 3 అన్నాం. ఫైండ్ ద డివైజర్ అన్నాం అనుకోండి సపోజ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డివైజర్. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. సో ఫస్ట్ ఇక్కడ డివిడెండ్ ఎంత ఇచ్చినాము 23. ఓకే, సో డివిడెండ్ ఈక్వల్ టు అంటే 23 ఈక్వల్ టు, సో డివైజర్ ఇంటూ కోషంట్. సో డివైజర్ ఇంటూ కోషంట్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద డివైజర్ కదా. సో డివైజర్
into quotient. So quotient ఎంత ఇక్కడ 4. Okay, so divisor into quotient plus remainder ఎంత 3. Okay, so next ఈక్వల్ టు రైట్ సైడ్ ఉందంట రైట్ సైడ్ టర్మ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉందంట లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్. ఓకే, సో రైట్ సైడ్ ఉన్న +3 లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమైందమ్మా -3 అవుతుంది. ఓకే, సో 23 - 3 ఈక్వల్ టు డివైజర్ ఇంటూ 4 ఉంది. ఓకే, సో 23 - 3 అంటే 20 ఈక్వల్ టు డివైజర్ ఇంటూ 4. ఓకే, సో నెక్స్ట్ రైట్ సైడ్ మల్టిప్లై అంటారు అంటే రైట్ సైడ్ ఇటు డివైజర్తో మల్టిప్లై అయింది ఇప్పుడు. సో లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. ఓకే, సో రైట్ సైడ్ మల్టిప్లై అంటారు లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది అంటే 20/4 ఈక్వల్ టు డివైజర్. ఓకే, సో 4 5 20 అంటే డివైజర్ వాల్యూ we have obtained is 5. ఓకే, సో డివైజర్ ఈక్వల్ టు the 5 we have obtained. Okay, so in this way we can find the divisor by substituting dividend, quotient and remainder in the given formula. Okay, so ఏదైనా ఒక 3 వాల్యూస్ వెళ్తే ఆటోమేటిక్గా we can find the 4th value. Okay, so next సిమిలర్గా డివైజర్ okay, so dividend number 15 divisor 3 remainder is 3 and quotient find the quotient. So we have to find the quotient. So substitute in the same formula. Okay, so ఇక్కడ ఏమిచ్చిన number dividend equal to we have given 15. So dividend the 15 equal to, so dividend equal to divisor into quotient. So divisor ఎంత 3 into quotient q. So okay, 3 into quotient q plus remainder. So remainder in the 3. So remainder is also 3. Okay, so next right side +3 left side వస్తే ఏమైతే -3 అంటే 15 - 3 equal to 3 into quotient. Okay, so right side +3 left side కి వస్తే -3 అయింది. ఓకే, సో నెక్స్ట్ 15 - 3 ఎంత 12 equal to 3 into quotient. ఓకే, సో 12 equal to 3 into quotient వచ్చింది. 15 - 3 ఎంత 12 కదా. ఓకే, సో నెక్స్ట్ రైట్ సైడ్ ఏమైంది 3 into q అంటే 3 ఏమైంది quotient తో మల్టిప్లై. సో రైట్ సైడ్ మల్టిప్లై అయిన 3 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైందమ్మా డివైడ్ అవుతుంది. ఓకే, సో 12/3 ఈక్వల్ టు quotient. ఓకే, సో 12/3 ఈక్వల్ టు quotient. ఓకే, సో 3 1 3 4 అంటే quotient ఈక్వల్ టు we have obtained in the 4 వచ్చింది. ఓకే, so quotient equal to 4. So in this way we can find the quotient by substituting dividend, divisor and remainder in the same formula. Okay, so even ఒక 3 values ఇస్తే automatically we can find the 4th value. Okay, so similar గా okay, dividend equal to 12 ఇచ్చిండు, divisor ఏమో 3 ఇచ్చిండు. Okay, find the remainder quotient. Two each. Okay, so quotient equal to 2. So dividend in the 2 and divisor 3, remainder we have to find. So quotient emo 2. Okay, so find the remainder question. Okay, so substitute these values, these 3 values in the same formula. Okay, so ఇక్కడ dividend ఎంత 12. So dividend equal to, so divisor into quotient కదా. So divisor ఎంత 3 का quotient is 2. Okay, so substitute divisor into quotient, that means 3 into 2 plus remainder. Okay, plus remainder. Okay, so dividend equal to divisor into quotient plus remainder. Okay, so next 3 into 2, so 3 2 is the 6. Okay, so 12 equal to 6 plus remainder. Okay, so first time we have multiplication term kada, so 3 2 is 6 plus in the remainder. So 6 it right side ఉన్న 6 it వస్తే ఏమైతుంది -6 అవుతుంది. సో రైట్ సైడ్ సిన్స్ ఇట్ ఇస్ +6, సో లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైతుంది -6 అంటే 12 - 6 ఈక్వల్ టు రిమైండర్. ఓకే, సో 12 - 6 ఎంత 6 ఈక్వల్ టు రిమైండర్ అంటే రిమైండర్ వాల్యూ ఎంత ఇక్కడ 6. Okay, so in this way we can find the remainder value by substituting dividend, divisor and quotient in the same formula. Okay, so this is all about today's topic. Thank you for watching this. For more videos please subscribe our channel.